స్తోత్రం. మనము జీవించబడటానికి మూలము దైవికమైనటువంటి ఆసక్తి గల వారమై జీవించాలి. దైవికమైనటువంటి క్రియలు చేసే ఆసక్తి గల వారమై జీవించాలి. కనుక దీవెన 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 అని ప్రకటించేవారున్నారు, దీవెన కొరకు ఆశించేవారున్నారు. కానీ ఏ విధంగా దీవెన కలుగుతుంది, ఏ విధంగా ఆశీర్వదించబడతాము? దేవునికి స్తోత్రం. రాయబడిన మాట మనము చూస్తే చదవండి ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 16వ వచనం. అలాగు చేయని ప్రతి వాడును అనగా అన్యాయము చేసే ప్రతి వాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయం చేసే ప్రతి వాడు, స్తోత్రం, వింటురా, అన్యాయం చేసే ప్రతి వాడు. ఇప్పుడు పరీక్షించుకుందాం, ఏ విషయంలో అన్యాయం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులో, మన శేష జీవితంలో ఏ విషయంలో అన్యాయం చేస్తున్నాము? స్తోత్రం. పరీక్షించుకోవాలనా లేదా? మనల్ని ఇతరులు పరీక్షించుకోవాలనా? మనల్ని ఇతరులు పరీక్షించాలనా? మనల్ని మనం పరీక్షించుకోవాలనా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోవు. ప్రతిసారి చెకింగ్కి వెళ్తావు. చెకింగ్కి వెళ్తే స్కానింగ్కి ఎంత వేలు అయిపోతుంది. ఏం స్కానింగ్, ఎన్నెన్నో స్కానింగ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు డబ్బులన్నీ స్కానింగ్ అయిపోతాయి. స్తోత్రం. యేసు రక్తమే జయం. కనుక మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుడికి స్తోత్రం. అన్యాయం చేస్తున్నామా? ఏ విషయంలో అన్యాయం చేయగలుగుతున్నాం? దేవుని విషయంలో అన్యాయం చేస్తున్నామా? సంఘ విషయంలో అన్యాయం చేస్తున్నామా? సహవాస విషయంలో అన్యాయం చేస్తున్నామా? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం విషయంలో అన్యాయముగా బ్రతుకుతున్నామా? అన్యాయం చేసే ప్రతి వాడు కూడా దేవునికి హేయమైన వాడు. హేయమైన వాడంటే అంతే. పంది 2 దిక్కలు గలదే, కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు హేయము. దాని కలవరములను కూడా ముట్టద్దు. దాని కలవరములు ముట్టువాడట స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమున్నాము. మనం మనస్సాక్షి మనకు ధైర్యం ఇచ్చేటట్టుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనము చేసే పనులను బట్టి మన మనస్సాక్షి ధైర్యం ఇయ్యాలి. మన క్రియలను బట్టి మన మనస్సాక్షి ధైర్యం ఇయ్యాలి. మన మంచితనాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి మన మనస్సాక్షి మనకు ధైర్యం ఇయ్యాలి. బ్రతికితే అట్లా బ్రతకాలి, లేకుంటే లేదు. నిన్ను బలమంతా పెట్టిన వారెవరు? స్తోత్రం. దేవుని బిడ్డలారా, అన్యాయం చేయకూడదు. అన్యాయం చేసే ప్రతి వాడు కూడా దేవునికి హేయుడు. ఎక్కడ చూసిన అన్యాయమే, ఎక్కడ చూసిన అన్యాయమే. స్తోత్రం. ఎక్కడ చూసిన
మోసమే. నాకు చాలా మంది తటస్థించారండి అన్యాయస్తులు. అన్యాయము అన్యాయం, ఇంత అన్యాయమా? ఏదన్నా చేస్తే నిజాయితీగా ఉండాలి, దేవునికి స్తోత్రం. ఏదన్నా చేస్తే మనం పరీక్షించి చేయాలి. ఇది దేవుడు మెస్తాడా మెచ్చడా? ఇది దేవునికి అంగీకారమా కాదా? స్తోత్రం. అది దేవునికి అంగీకారము కాకుంటే, అది వాక్యంలో పోలి లేకుంటే నీ చెయ్యి వెనుకలు తీసుకో. చాలా మంది వాక్యానుసారం లేకుండా మాట్లాడతారండి. వారు చేసే క్రియలు వాక్యానుసారంగా ఉండదు, వారి బోధ వాక్యానుసారంగా ఉండదు, వారి ప్రవర్తన వాక్యానుసారంగా ఉండదు. వాక్యాన్ని ప్రకటిస్తేనే వాక్యపు లోతు వివరించారు. చదివించేది వాక్యము, వివరించేది లోక విషయాలు. అన్యాయం చేయి ప్రతి వాడు కూడా దేవునికి హేయుడు, దేవునికి పనికిరాని వాడు. స్తోత్రం. దేవుడు అతను వైపే చూడడు. కొందరు ఇస్కారియతు యూద స్నేహితులు కూడా ఉంటారండి. స్తోత్రం. ఇస్కారియతు యూదను కూడా ప్రేమించేవారు ఉంటారు కదా. అతడు ఆ లోక రక్షకుణ్ణి అప్పగించాడు. ఇస్కారియతు యూద అమ్ముకున్నాడు. మరి వీడెవరిని అమ్ముకుంటాడు? వాని స్నేహితుడై సత్యాన్ని అమ్ముకుంటాడు. యేసు రక్తమే సత్యాన్ని అమ్ముకుంటాడు. వాడైతే యేసు ప్రభుని అమ్ముకున్నాడు. వానితో స్నేహితము చేసి వాడిని మెచ్చుకొని వానికి శిష్యుడుగా ఉన్నట్లుగా మాట్లాడి వీడు సత్యాన్ని అమ్ముకుంటాడు. వీడు అనుకుంటే మనాలే. స్తోత్రం. సత్యాన్ని నమ్ముకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యము అగ్ని లాంటిది. సత్యము మనుషులను నొప్పిత్తది. దేవునికి స్తోత్రం. అగ్ని దగ్గరికి వెళ్ళి ఆటలాడతావా? కాలదా? సురుకంటలా? అదే మరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక కొత్త పద్ధతి మేము నేర్చుకున్నాం. కొత్త సంవత్సరం ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నాం. జీవితం అంతా ఇక అంతే కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ఒక కొత్త పద్ధతి. సాయంత్రం వాక్యము చదవండి, పండుకోకూడదు. ఉదయం లేవగానే వాక్యము చదవండి, దినములో దినాన్ని ప్రారంభించకూడదు. లేవగానే మేమేం చెప్పుకుంటున్నాం భార్య భర్తలకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, ఆమేన్. మీరు చెప్పుకుంటారా? చెప్పాలా? మీరు చెప్తారా? మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి. మీరు చెప్పండి. చెప్పడం ప్రారంభించాలి. ఉదయం లేవగానే షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అది దేవునికి ఇష్టమైన కార్యం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, అన్యాయము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏ విషయంలో కూడా స్తోత్రం, ఏ విషయంలో అన్యాయం చేయకూడదు. ఆమేన్. 10 మంది భక్తిహీనుల కలుగు ధనము కంటే కొంచెమే శ్రేష్టం. ఆమేన్. కొంచెం చాలండి, కొంచెమే చాలు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. సుంకరు కూడా వచ్చారు యేసయ్య దగ్గరికి, సైనికులు వచ్చారు యేసయ్య దగ్గరికి. మేమేమి చెయ్యాలి అని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, మీ జీతములతో తృప్తి పడండి, అన్యాయం చేయొద్దు. స్తోత్రం. అన్యాయం చేయొద్దు. మీకు ఎంత జీతం వస్తుందో దానితోనే తృప్తి పడండి. కానీ కొందరు బాగత్తే దశభాగం ఇస్తారు, అక్రమంగా దశభాగం ఇస్తారు. కాదండి, యేసు రక్తమే నీ కలిగిన దాంట్లోనే. దేవునికి స్తోత్రం. అన్యాయం చేయవాడు దేవునికి హేయుడు. అన్యాయం చేయకూడదు. అన్యాయమైనది కానుక పెట్టెలో వేయకూడదు. నేను కూడా అన్యాయం చేసేవాడిని కొత్తగా రక్షణ పొందినప్పుడు. అన్యాయంగా సంపాదించిన డబ్బు అసలు కానుక పెట్టలేసేవాడిని కాదు. ఒప్పుకోపోవు నా మనసు. అన్యాయం చేసింది అసలు కానుక పెట్టలేసేవాడిని కాదు. కష్టపడిన జీవితంలో నుండే కానుక పెట్టలేసేవాడిని. దేవునికి స్తోత్రం. కానీ మన బుద్ధి ఎట్లుంటదంటే అన్యాయంగా తిద్దాం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యాయం చేయవాడు దేవునికి హేయుడు. ఆ దారి పక్కనే ఉంటే చెట్టు, నేను గుర్తులు చెప్తాను. పొలాన్ని దగ్గర చెట్టు ఉన్నది కదా, మూల మలుపు మీద అంటే నువ్వేమంటావు? అవునవును అంటావా లేదా? అంటారా అనరా? ఇప్పుడు ఈడ మూల మల్లంగానే ఇక్కడ ఈడ చెట్లు ఉన్నాయి కుడివైపు కంటే, అవును ఎన్నోసార్లు చూసామంటారా లేదా? కానీ వాడు అక్కడే ఉంటాడు, కానీ దేవుల్లో గుర్తించబడాడు. హేయమైన వాడు. స్తోత్రం. అన్యాయం చేసేవాడు దేవుల్లో గుర్తించబడని వాడు, దేవునికే దూరమయ్యేవాడు. అన్యాయం చేసేవాడు దేవుని కంటబడని వాడు. లేకుంటే ఆ మాట ఎందుకను ఇస్కారెత్తు యూదను ఎందుకను? అతడు పుట్టకుండుట అతనికి మేలు అన్నాడు. స్తోత్రం. అతడు పుట్టకుండుట అతనికి ఎందుకన్నాడు ఆ మాట? చెప్పండి, ఎందుకన్నాడు? అన్యాయానికి లోపల చోటిచ్చేవాడు పుట్టాడు. స్తోత్రం. లోపల దేవుని వాక్యానికి చోటు ఇయ్యాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు, క్రైస్తవులను హింసించేవాడుగా ఉన్నప్పటికైనా సౌలు జీవితంలో ఎక్కడో యేసు క్రీస్తుకు చోటున్నది. దేవునికి స్తోత్రం. అందరికీ చూడ అన్యాయస్తుడిగా కనబడుతున్నాడు, అందరికీ చూడ హింసకుడిగా కనబడుతున్నాడు, కానీ దేవునికి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈడే నాకు కావాలి.
ఆమేన్. లోకానికి ఎట్లా కనబడ్డాడు? ఇతడు అన్యాస్తుడండి, సంఘాన్ని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు, ఎక్కడ ప్రార్థన చేయలేడు. కానీ దేవునికి అతని హృదయంలో చోటు కనపడ్డది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమరయ స్త్రీని చూసినప్పుడు ఆ సమరయ పట్టణంలో, ఆ గ్రామంలో 5 మందితో సంసారం చేసింది. అందరికీ తెలిసిపోయింది. ఆమె అందరికీ వ్యభిచారి, పాపి అన్నట్టుగానే ఉన్నది. కానీ ఆమె హృదయములో ఎక్కడో చోటు కనబడుతుంది యేసయ్యకు. దేవునికి స్తోత్రం. అందుకని అంత ప్రయాసంతో యాకోబు బావి దగ్గరికి వెళ్ళి నీతిమంతురాలుగా మార్చాడు. ఎంతో కొంత మనలో మంచి కనబడాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా మంచి లేకుంటే అతడు అన్యాయం చేసేవాడు, దేవునికి హేయుడు. అర్థమవుతుందా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బాబు ఫోన్ అటు పెట్టేసి, యేసు రక్తమే అన్యాయం చేస్తున్నామా? ఏ విషయంలో అన్యాయం చేస్తున్నాం? స్తోత్రం. మనకు అనిపించచ్చు నేను అన్యాయం చేయను. కొందరు అనుకుంటారు ఈ పాపాలు ఒప్పుకో, నేను ఏ పాపం చేయలే. స్తోత్రం. నేనేం ఒప్పుకోవాలి? ఏ పాపం చేయలే నేను. నీ పుట్టుకనే పాప పుట్టుక. నువ్వు దేవుని సరైన విధంగా అనుసరించకపోతే పాపం, ఆజ్ఞను నెరవేర్చకపోతే పాపం. స్తోత్రం. అవునా కదా? పాపం ప్రార్థన చేయకపోతే పాపం. మేలు చెయ్యనుండి కూడా ఆ విధంగా చెయ్యని వారికి పాపం. ఇవన్నీ పాపాలు కావు. నేను ఏ పాపం చేయలే, ఏ వ్యభిచారం చేయలేదు, నేను పాపనే కాదు, నేను ఒప్పుకోనంటే నువ్వు పుట్టిందే పాపం ద్వారా పుట్టినావు. జన్మ పాపం, కర్మ పాపం. స్తోత్రం. వాడు సుంకరండి, ఆకాంక్షం వైపు కన్నులెత్తి చూచుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ప్రార్థన చేశాడు, ఎంతగా క్షమించబడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఆ వ్యభిచారి ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగి తలెంటుకలతో ఆయన పాదాలు తుడిచినప్పుడు ఎంతగా క్షమించబడ్డది. ఈ మాట మీద దైవికంగా ఏం అన్యాయం చేస్తున్నాం మనం? దేవునికి స్తోత్రాలు. ఆమేన్. ఏ అన్యాయమైన బ్రతుకుతున్నాం. నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ దేవుని జ్ఞానము నీ హృదయంలో లేకుండా బ్రతికితే, ప్రార్థించకుండా బ్రతికితే నీ బ్రతికే అన్యాయం బ్రతుకు. స్తోత్రం. నీ బ్రతికే అన్యాయం బ్రతుకు. అంటారు కదా, మా కులములో పుట్టేది కాదురా నువ్వు. స్తోత్రం అన్నారా? మా కులములోనే పుట్టేది కాదురా, మా వంశములోనే పుట్టేది కాదు అంటారా? అన్నారా? నువ్వు క్రైస్తవ పేరే పెట్టుకునేది కాదు నేనంట. స్తోత్రం. నువ్వు అన్యాయం బ్రతుకుతూ బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా, నీతిని నెరవేర్చకుండా నువ్వు బ్రతికిన బ్రతుకు అన్యాయ బ్రతుకు. అన్యాయం చేసే ప్రతి వాడు
దేవునికి హేయుడు. అధికంగా ఫోన్ చూసేవాడు దేవునికి హేయుడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా పోనే దిక్కు. ఓ హాస్పిటల్ పోతే ఆడ 8 మంది కూర్చుంటే 8 మంది ఇట్లా 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 8 మంది అట్లనే మునిగిపోయారు. అందులో నేను ఒక్కని. స్తోత్రం. నేనేం చెప్తున్నా? నేను దేవుని విషయాలు చూస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుని విషయాలు చూసడానికి, దేవుని విషయాలు వినటానికి, దేవుని విషయాలు నేర్చుకునటానికే నేను బిజీ. చాలా మంది లోక విషయాలు చూసడానికే బిజీ, సంపాదించడానికే బిజీ, తినటానికి బిజీ. యేసు రక్తమే. స్తోత్రం. నేను ఒక ఆయన కలిసిండు. మీ మాటలు ఎట్లుంటాయంటే, అబ్బో ఒకప్పుడు పలానా పాస్టర్ ఉండండి, అట్లుంటాయి, మీ వాక్యం అట్లుంటది, మీ మాటలు అట్లుంటాయి, ఓ నీ దగ్గరికే రారు. స్తోత్రం. ఇంత కాక పెడితే కూడా మీరు అంగకుంటే స్తోత్రం. అసలు ఏమనాలి? దేవునికి మహిమ కలుగును కాక. యాదగిరి అని అంటాడట, ప్రసాద్ చెప్పాడు, పాస్టర్ ఫోన్ వచ్చింది, పాస్టర్ ఫోన్. నీకు చాలా భయపడతాడయ్యా. అవే దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే అట్టి విలువ ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి కనబడే సేవకునికే భయపడండి, కనబడని దేవునికి ఎట్లా భయపడతారండి? దేవునికి భయపడుతున్నారు అన్న దానికి గుర్తు సేవకునికి భయపడాలి. దేవుని ప్రేమిస్తున్నదా అన్నదానికి గుర్తు సేవకుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇస్తున్నామన్న దానికి గుర్తు సేవకునికి ఇవ్వాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. అన్యాయం చేయవాడు దేవునికి వచ్చిందంతా నువ్వే దేవుడు. అన్యాయం కాదా? స్తోత్రం. అన్యాయం కదా? మరి ఆయన 10వ వంతు ఇవ్వకపోవటం అన్యాయం కదా? అన్యాయం చేసేవాడికి శిక్ష. అన్యాయం చేసేవాడు గుర్తింపులోకి రాడు. అన్యాయం చేసేవాడు దేవునికి హేయుడు. అందుకనే ఇస్కరియోతు యూదాను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎట్లా సపోర్ట్ చేస్తారు తెలుసా? లేఖనాలు నెరవేర్చబడి. స్తోత్రం. అంటే లేఖనాలు నెరవేర్చుకోవటానికి ఇస్కరియోతు యూదా వచ్చాడు. అతని స్నేహితుడు ఇద్దరు. యేసుప్రభు ఎందుకన్నాడు? తండ్రి తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎందుకన్నాడు? చెప్పండి. ఇంకా నువ్వు శ్రమ పడేవాడిని. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు నలుగొట్టబడేవాడిని. ఇంకా నువ్వు శ్రమలు కొనసాగినా పర్వాలేదు, ఇప్పుడే ఎందుకు చేయిడ్చావన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనమైతే భరించలేని శ్రమ అయితే, నన్ను చంపుకో, నన్ను తీసుకో అన్నాడా? ఒళ్ళంతా గాయాలి తండ్రి, ఒళ్ళంతా గాయాలి, శిరసంతా గాయాలి, చేతులు గాయాలు, పాదాలు గాయాలు, ఇక సాలు, సిలువను ఎక్కాను, సిలువ కొట్టబడ్డాను, ఇక నన్ను తీసుకో అన్నాడా? తండ్రి తండ్రి
ఈ శిక్ష నుండి కూడా తప్పించబడితే ఇంకా సాక్షిగా జీవించేవాడిని. స్తోత్రం. అసలు దింపబడితే, శిలువ మీద నుండి దింపబడితే ఇంకా ఎక్కువ సేవ చేసేవాడిని. ఎందుకు విడిచావు తండ్రి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సిలువ ఎందుకు ఎక్కించారు? సిలువ మీద ఎందుకు చంపారు? ఇలాంటి ప్రశ్నలు అడగద్దు, ఏదో చెప్పుకుంటా పోయా. స్తోత్రం. సిలువలు ఎందుకు ఎక్కించారు? సిలువ మరణం పొందే ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం చదువుతున్నామండి. అన్యాయం చేయవాడు మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డ మనము ఈ నెల ఆరంభం మొదలుకొని ఈ సంవత్సరం ముగింపు వరకు నేను ఏ విషయంలో అన్యాయం చేయను అని తీర్మానం చేయి. నీ పట్ల ఎందుకు కార్యాలు జరిగాయి? స్తోత్రం. ఎందుకు కార్యాలు జరిగాయి? నేను టార్గెట్ గా పెట్టుకున్నాను. నా దేవుడే నాకు చెప్పాడు రోగములో స్వస్థపరచమని. నా దేవుడే నాకు చెప్పాడు దయ్యములో నెలగొట్టమని. నా దేవుడే నాకు చెప్పాడు చనిపోయిన వారిని లేపమని. నేను టార్గెట్ పెట్టుకున్నాను. చనిపోయిన వారిని లేపబడాలి, రోగములు స్వస్థత పొందాలి. వాడేవాడు అంటాడు నువ్వు రోగములు స్వస్థపడతావా? స్తోత్రం. అవునరా, నేనే స్వస్థపడతా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీలాగా నేను యేసయ్యకు పని చెప్పా. దేవునికి స్తోత్రం. నీలాగా యేసయ్యకు పని చెప్పా. రోగములు స్వస్థపరచుతోవా, దయ్యములు నిలగొట్టయ్యా, చనిపోయిన వారిని లేపయ్యా అని, దేశములు బాగు చేయి అని నేను యేసయ్యకు పని చెప్పా. దేవునికి స్తోత్రం. నేను యేసయ్య చెప్పిన పని చేస్తా. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునికి పని వాణ్ణి, నా దేవునికి పరిచారకుని. స్తోత్రం. నీలాగా ఆయనకు పని చెప్పా, నేను పని చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకు రాయబడిన మాట మనము చదివితే సామెతలు 29:27. సామెతలు. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. దుర్మార్గుడు వాడు దుర్మార్గ పనులు చేస్తాడు, కానీ నీతిమంతునికి ఎట్లా కనబడతాడు? పనికి వాళ్ళు రాదు. స్తోత్రం. అంటారా అన్నారా? నీతిగా బ్రతికిన వాళ్ళకు దుర్మార్గుడు ఎట్లా కనబడతాడండి? నీతిమంతులకు ఎట్లా కనబడతాడు? నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే, మంచిగా ఉంటే, అంత బురద అది ఇది అంటించుకొని తగిలించుకున్నావా? నువ్వు దగ్గరికి చేర్చుకుంటావా? ఈ వివేచన లేని జీవితం ఏంటంటే, దేవుడు అందరినీ ప్రేమించాడండి. స్తోత్రం. అందరినీ. మరి ఇక్కడ అన్యాయం చేసేవాడిని ప్రేమించాడా? అన్యాయం చేసేవాడు యెహోవాకు హేయుడు, దేవునికి హేయుడు. యేసు ప్రభు నీతి కంటే ఇతని నీతి అధికమైంది. అందరు కావాలన్నట. ఇప్పుడు అందరు కావాలనే ఆ జీవితమే గుడ్డి జీవితం, వివేచన లేని జీవితం, మనుషులను గుర్తుపట్టలేని జీవితం. స్తోత్రం. అందరు కావాలి దేవునికి కదా, అందరు కావాలి కదా. పేతురుకు దర్శనం ఇచ్చాడా లేదా?